అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కింద బాసి పట్టేసుకుని కూర్చోవటం అంటే సిట్టింగ్ క్రాస్ లెగ్ ఆన్ ఫ్లోర్. ఈ ప్రాక్టీస్ అనేది మన భారతీయ సంస్కృతిలో అనాదిగా వస్తున్న ఆచారం. కొంతమంది అయితే పొద్దున్న లేచి పూజ చేసుకునే దగ్గర నుంచి రాత్రి భోజనం వరకు కూడా చాలా సార్లు కింద కూర్చొని లెగుస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ మంచిదేనండి, ఇందులో ఎటువంటి తప్పు లేదు. మనకి శాస్త్రీయ పరిశోధనలో కూడా నిరూపించబడింది ఇది మంచిదే అని చెప్పి. కాకపోతే వచ్చిన చిక్కు సమస్య ఏంటంటే చిన్నపిల్లలు, మధ్య వయస్కులు వాళ్ళు ఎటువంటి సమస్యలు లేకపోతే ఈ కింద బాసి పట్టేసుకుని కూర్చోవడం చక్కగా చేయగలరు, ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే పెరుగుతున్న వయసు కొద్ది కానివ్వండి, లేదంటే వాళ్ళలో ఉన్న తొంటి నడుము సమస్యల వల్ల కానివ్వండి, పెరుగుతున్న మోకాలు అరుగుదల వల్ల కానివ్వండి, కింద కూర్చోవడం అనేది కొంతమందికి చాలా కష్టతరం అనిపించవచ్చండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో నేను కొన్ని మార్పులు చెప్తాను, ఒక 3 మార్పులు. ఈ మార్పులు కనుక మీరు చేసుకుంటే 70 నుంచి 80% మంది జనాభా కింద కూర్చునే అవకాశం ఉంటుందండి. అసలు ఫస్ట్ మనం కింద కూర్చున్నప్పుడు మన శరీరంలో ఎటువంటి మార్పు జరుగుతుందో చూద్దాం. మనం కింద కూర్చుంటేనండి మన హిప్ జాయింట్స్ అంటే తొంటి కీళ్ళు రెండూ కూడా పూర్తిగా బయటికి రొటేట్ అవ్వటం, అంటే ఎక్స్టర్నల్ రొటేషన్ కంప్లీట్లీ జరుగుతుందండి. ఇది చేయటం వల్ల మన మోకాళ్ళని లోపలికి లాక్కుంటాం, అంటే మోకాళ్ళు కూడా డీప్ ఫ్లెక్షన్ అంటే 90 డిగ్రీల కన్నా ఎక్కువ మడవటం జరుగుతుంది. దీని ద్వారా ఈ పాదం ఈ మోకాల కింద వెళ్తుంది, ఈ పాదం ఈ మోకాల కింద వెళ్తుంది, ఇది జరుగుతుంది. అండ్ ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మన హిప్ జాయింట్ అంటే ఈ తొంటి కీలు అనేది మోకాలు కన్నా కింద లెవెల్లో ఉంటుందండి. యాక్చువల్గా సైంటిఫిక్గా చూసుకుంటే హిప్ జాయింట్ కానీ, నీ జాయింట్ కానీ, పాదంలో ఉన్న అన్ని కీళ్ళు కూడా ఈ కింద బాసి పట్టేసుకుని కూర్చున్నప్పుడు అబ్నార్మల్ స్ట్రెస్ అంటే ఒత్తిడికి గురవటం అనేది జరుగుతుంది. ఇందులో ఎటువంటి డౌటు లేదండి. ఇప్పుడు మనం మార్పులు గురించి డిస్కస్ చేస్తే నేను 3 మార్పులు చెప్తానండి. ఫస్ట్ది, మీ తొంటి కీలు కానీ నడుము కానీ మోకాలు కన్నా ఎత్తులో ఉండేటట్టు చూసుకోవాలి. ఇది ఎలా సాధ్యం అని అంటే మనకి ఏదన్నా ఒక కుషన్ కానీ, ఒక 4 అంగుళాల కుషన్ కానీ, లేదంటే చిన్న స్టూల్స్, ఈ మా ఇంట్లో ఉందండి, ఇది డిమార్ట్లో కూడా ఇట్లాంటివి దొరుకుతాయి, ఒక 4 అంగుళాల స్టూల్స్. యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడైనా కింద కూర్చోవాలనుకుంటే కనుక ఇట్లాంటి స్టూల్ మీద కూర్చుంటానండి. సో ఇలా స్టూల్ ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే మన హిప్ జాయింట్స్ అనేవి పూర్తిగా తెరుచుకోవాల్సిన అవసరం ఉండదండి. అండ్ మన హిప్ జాయింట్ అంటే తొంటి కీలు అనేది మోకాలు కన్నా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. దీనివల్ల హిప్ జాయింట్ మీద కానీ నడుము మీద కానీ స్ట్రెస్ తక్కువ పడే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా రెండో మార్పు, మీరు ఇలా స్టూల్ మీద కనుక కూర్చుంటే ఏమవుతుంది, మీ మోకాళ్ళు అనేవి హిప్ జాయింట్స్ కన్నా కింద లెవెల్లో ఉండి కిందకి వేలాడుతున్నట్టు ఉంటాయి. సో అలా కిందకి వేలాడకుండా కొంచెం ఈ 2 మోకాళ్ళకి ఏంటంటే ఒక దిండు కానీ, లేదంటే థిక్ టవల్ కానీ ఈ 2 పక్కల పెట్టుకుంటే కనుక మీకు ఈ మోకాళ్ళకి కూడా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ మోకాళ్ళ మీద కూడా ఒత్తిడి తగ్గే అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా 3వ మార్పు, మీరు కూర్చునేటప్పుడు మీ నడుముని గోడకు కానీ, లేదంటే ఏదైనా కుర్చీకి కానీ ఆనించి కూర్చోవచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే మన హిప్ జాయింట్ మీదను స్పైన్ అంటే నడుము భాగంలోనూ మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. సో ఈ 3 మార్పులు కూడా అంటే ఒక స్టూల్ మీద కూర్చోవటం, మోకాళ్ళ మీద కింద కుషన్లు కానీ టవల్స్ కానీ పెట్టుకోవటం, లేదంటే నడుముని గోడ కానించడం, ఈ 3 మార్పుల వల్ల ఈ హిప్ జాయింట్ మీద, నీ జాయింట్ మీద, స్పైన్ మీద పడే ఒత్తిడిని చాలా వరకు తగ్గించవచ్చండి మనం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కాబోలు మనకి పెద్దవాళ్ళు ఎప్పుడన్నా మనకి ఫంక్షన్స్కి కానీ, లేదంటే పూజలకు కూర్చునేటప్పుడు చిన్న పీటల మీద కూర్చోవడం అలవాటు చేసేవాళ్ళు అండి. సో మనం అనాదిగా వస్తున్న ఆచారాలని మనం ఏమీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చిన్న మార్పులు చేసుకుంటానే ఈ ఆచారాలని పాటించవచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొంతమందికి ఏంటంటే హిప్ జాయింట్లో ఉన్న సమస్యల వల్ల కానివ్వండి, మోకాల్లో అరుగుదల వల్ల కానివ్వండి, కొంత మజిల్స్ అనేవి టైట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ మజిల్స్ టైట్నెస్ వల్ల వాళ్ళు అసలు నేను చెప్పిన మార్పులు కూడా పాటించి కూర్చోలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఒక 3-4 వీడియోలు యొక్క లింక్స్ ఇస్తున్నాను. సో దట్ ఆ ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటే రోజుకి ఒక 5 మినిట్స్ అన్న కింద కూర్చోవడం ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్లీ ఈ మార్పుల వల్ల వాళ్ళు కింద కూర్చునే అవకాశం అనేది ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై అండి.